City Shiv Katha. ఉస్మానియా యూనివర్సిటీ అంతా కలర్ఫుల్ గా కోలాహలంగా ఉంది. ఫ్రెషర్స్ ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. కామెడీ స్కిట్స్ నుంచి కళ్ళు జిగేలు అనిపించే డాన్సెస్ తో సీనియర్స్ అదరగొడుతున్నారు. ఇంతలో ఒక న్యూ వాయిస్ కంప్లీట్ గా మెస్మరైజ్ చేశాడు సువిద్. పార్టీ అయిపోయి వెళ్తూ ఉండగా ఒక స్వీట్ వాయిస్, హాయ్ సాంగ్ చాలా బాగుంది. అప్పుడు చూశాడు సువిద్. వైట్ కలర్ గౌన్ లో ఏంజిల్ లా ఉంది. ఐఎమ్ దేవ్నా, ఫస్ట్ ఇయర్. ఐఎమ్ సువిద్. యా తెలుసు అని వెళ్ళిపోయింది దేవ్నా. ఫ్యూ డేస్ వరకు దేవ్నాకి సువిద్ సాంగ్, సువిద్ కి దేవ్నా రూపం గుర్తొస్తూనే ఉన్నాయి. థియరీ క్లాసెస్, ప్రాక్టికల్స్ అన్ని బాగా జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నా, స్టూడెంట్స్ స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నా సువిద్ ఏదో ఒక సాంగ్ అందుకునేవాడు. సువిద్ అంటే ఇష్టపడే వాళ్ళు క్లాస్ లో బాగా పెరిగిపోయారు. కానీ దేవ్నా మిగతా వాళ్ళలాగా సువిద్ కి దగ్గర కాలేకపోయింది. సువిద్ కూడా ఎంతో మందున్న దేవ్నా అంటేనే ఇష్టం పెరిగింది. కానీ చెప్పాలి అంటే ఏదో బెరుకు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు లవ్ లెటర్ ఐడియా నమ్మాడు సువిద్. మనసులో ఉన్నదంతా కూడా లెటర్లు రాశాడు. విచిత్రంగా దేవ్నా కూడా లెటర్ రాసింది. ఓ రోజు ల్యాబ్ లో ప్రాక్టికల్ జరుగుతున్నప్పుడు తను వేసుకునే వైట్ కోట్ ఆప్రాన్ ని వేసుకోకుండా పక్కన పెట్టి వర్క్ చేస్తుంది దేవ్నా. సువిద్ టైం చూసి ఆ ఆప్రాన్ పాకెట్ లో లెటర్ పెట్టి తను వర్క్ చేసుకుంటున్నాడు. దేవ్నా సువిద్ అసైన్మెంట్ బుక్ లో లెటర్ పెట్టింది. ఇద్దరు కూడా 1 వీక్ లో రిప్లై ఇవ్వని రాశారు. దురదృష్టం ఏంటి అంటే ఆ రోజు దేవ్నా తెచ్చిన ఆప్రాన్ తన సీనియర్ది. సువిద్ అసైన్మెంట్ బుక్ ని తన ఫ్రెండ్ కాపీ చేసుకుని వస్తాను తీసుకెళ్లాడు. ఇద్దరు కూడా లెటర్స్ చూడలేదు. 1 వీక్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ కి హాలిడేస్ ఇచ్చారు. అటు దేవ్నా ఇటు సువిద్ ఇద్దరికి రిప్లై రాకపోవడంతో బాగా డల్ అయిపోయారు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ లో ఫ్రెషర్స్ పార్టీ నడుస్తోంది. అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా కూడా సువిద్ మాత్రం ఇంకా పాడలేదు. హెచ్ఓడి, లెక్చరర్స్, స్టూడెంట్స్ అందరూ ఫోర్స్ చేయడంతో అప్పుడు సాంగ్ అందుకున్నాడు. ఆ సాంగ్ విని దేవ్నాకి కన్నీళ్ళు ఆగలేదు. సాంగ్ ఫినిష్ చేసి సువిద్ బయటకు వచ్చేశాడు. తన కళ్ళ వెంట కూడా కన్నీళ్ళు ఆగట్లేదు. ఇంతలో దేవ్నా అక్కడికి వచ్చింది. నేను నీకు ఎందుకు నచ్చలేదు సువిద్? ఎందుకు? బాధగా అడిగింది. నా ప్రశ్న కూడా అదే దేవ్నా. ఆ పాట కూడా నీకోసమే. దేవ్నాకి అర్థం కాలేదు. తన లవ్ లెటర్ మ్యాటర్ చెప్పింది. సువిద్ కూడా చెప్పాడు. ఇద్దరు నవ్వుకున్నారు, ఏడ్చారు. ఒకరి కౌగిల్లో మరొకరు ఒదిగిపోయారు.